హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా ఓల్డ్ శారీ అండి. ఓల్డ్ శారీతో ఏంటి అంటే నేను హాఫ్ శారీ అయితే కుట్టుకున్నాను. అయితే ఏంటి అంటే నాకు ఈ శారీ అనేది కుచ్చిళ్ళనేది తక్కువ వస్తుంది. అందుకని నేను ఇలాగ హాఫ్ శారీ కింద అయితే కుట్టుకున్నాను. అలాగే నేనైతే పార్ట్ 1లో ఏంటంటే ఓణి ఎలా తయారు చేసుకున్నాను, అలాగే లంగా ఎలాగ కుట్టాను అనేది పార్ట్ 1లో అయితే పెట్టాను. ఈ పార్ట్ 2లో ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెట్టుతున్నాను. ఓకేనండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను 80 పాయింట్లు క్లాత్ అయితే తీసుకున్నాను. 80 పాయింట్లు ఏంటంటే నేను చెప్తానండి ఈ వీడియోలో. బుట్ట హ్యాండ్స్ పెట్టాను కదా! బుట్ట హ్యాండ్స్‌కి ఏంటంటే నేను వేరే క్లాత్ నా దగ్గర కొంచెం ఉంది. దాంతో ఏంటంటే నేను హ్యాండ్స్ అయితే కటింగు అయితే చేశాను. ఓకేనండి. ఫస్ట్ ఈ 80 పాయింట్లు క్లాత్ తోటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఓపెన్స్ అనేది అటువైపున ఉండాలి. ఇటువైపు ఏంటంటే క్లోజ్ చేసి ఉంటాయి కదా! ఇటువైపు మన వైపునైతే ఉండాలి. ఫస్ట్ ఏంటంటే నేను ఆ ఎల్ స్కేల్ తోటి ఎగుడు దిగుడు అనేది కట్ చేసేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ పొడవు నాదొచ్చేసరికి 15 ఇంచులు. సేమ్ ఇటు సైడు 15 ఇంచులు ఎలా మార్క్ చేసామో అటు సైడ్ కూడా అలాగే 15 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా కరెక్ట్‌గా అనేది వస్తుంది. చూసారు కదా! ఇంక అలాగా నేను స్కేల్‌తో అనేది మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే నేను బోట్ నెక్‌లా కుడుతున్నానండి. దానికోసం ఏంటంటే ఫుల్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్‌లో వచ్చేసరికి హాఫ్ అనేది చేసుకోవాలి. హాఫ్ చేసుకుంటే మనకి 7.5 ఇంచులు అనేది వస్తుంది కదా! 7.5 ఇంచులు అనేది నేను పై వైపున మార్క్ చేశాను. చూసారు కదా! ఇటువైపు నుంచి మార్క్ చేశాను. క్లోజ్ ఉన్న వైపు నుంచి. సేమ్ కొంచెం కింద సైడ్ కూడా అలాగే 7.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. ఎందుకంటే మనకు అటు చంక పొడవు అనేది మార్క్ చేయడం కోసం, సమానంగా రావడం కోసం నేను ఇటు సైడ్ కూడా అలాగా మార్క్ చేశాను. తర్వాత ఏంటంటే మళ్ళీ 7.5 ఇంచులు అనేది చంక పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలాగా సేమ్ 7.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. ఇంకా అలాగే నేను అటు సైడ్ కూడా అలాగా 7.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు స్ట్రైట్‌గా లైన్ మార్క్ చేస్తాం కదా! కరెక్ట్‌గా రావడం కోసము 7.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. మార్క్ చేసి ఏంటంటే స్కేల్ తీసుకొని అలాగా స్ట్రైట్‌గా లైన్ అనేది మార్క్ చేశాను. ఇంకా తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు షోల్డరు, నెక్ మార్క్ చేయాలి కదా! చూసారా నెక్ కోసం ఏంటంటే మనం ఇది బోట్ నెక్ కాబట్టి కొంచెం వెడల్పు అనేది ఉండాలి. మూసేసినట్లుగా లేకుండా ఉండడం కోసం నేను 4.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. తర్వాత మిగిలింది ఏంటంటే మనకి షోల్డర్‌కి అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే కొంచెం మనకి రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి కదా! బోట్ లాగా అనేది మార్క్ చేసుకోవడం కోసం 3.5 ఇంచులు అనేది కిందకనేది మార్క్ చేశాను. చూస్తున్నారు కదా! నేను మళ్ళీ అనేది చూపిస్తున్నాను. 3.5 ఇంచులు మార్క్ చేశాను కదా! తర్వాత ఇటు సైడ్ కూడా అలాగా 3.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అలాగా స్ట్రైట్‌గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజు చెస్ట్ మార్క్ వచ్చేసరికి 35 అండి. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసరికి, నడుము సైజ్ వచ్చేసరికి 30 ఇంచులు. అలాగా 35, 36 ఉన్న వాళ్ళకి 30, నడుము సైజు 30 ఉన్న వాళ్ళకి ఈ మార్క్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. చూసారు కదా! నేను అలాగా నార్మల్‌గా ఇలాగ రౌండ్‌గా అయితే మార్క్ చేసేసాను. తర్వాత ఏంటంటే మనకి ఆది బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! బ్యాక్ పార్ట్ ఏంటంటే అలాగా సమానంగా మధ్యకు మడుచుకొని ఖర్చులు అనేది కన్ఫామ్‌గా మార్క్ చేసుకోవాలండి. నేను ఖర్చులతోటి మార్క్ చేస్తున్నాను. కింద సైడు నేను చూపిస్తున్నాను కదా! అంతేంటంటే కింద సైడ్ కొంచెం వదిలేసాను. పైన కూడా కొంచెం నేను పైకి అనేది మార్క్ చేశాను. ఖర్చుతో కలిపి మార్క్ చేశాను. మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని నేను ఒక పావు ఇంచు వరకు అయితే ఖర్చుతో మార్క్ చేశాను. తర్వాత ఏంటంటే నేను డ్రాప్ లాగా మార్క్ చేయడం కోసము అలాగా రౌండ్ స్కేల్ ఉంది కదా! ఇంకా అలాగ రౌండ్ స్కేల్ తోటి ఏంటంటే నేను అలాగా రౌండ్‌గా అనేది మార్క్ చేశాను. చూసారు కదా! నేను అన్ని ఖర్చులతో కలిపి అయితే చెప్తున్నాను. అయితే నార్మల్‌గా పొడవు వచ్చేసరికి 14 ఇంచులు. నేను ఖర్చులు కావాలి కాబట్టి 15 ఇంచులతో కలిపి బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేశాను. చూస్తున్నారు కదా! ఇదైతే మనకి బుట్ట హ్యాండ్స్ కావాలంటే ఖచ్చితంగా 1 మీటర్ అనేది కావాలి. అయితే ఏంటంటే నాకు 80 పాయింట్లు ఇది బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఏంటంటే నాకు సేమ్ పింక్ కలర్ క్లాత్ వేరేదైతే ఉంది. చిన్న ముక్క అయితే ఉంది. అంటే చూపిస్తాను.
అయితే ఒక 80 పాయింట్ల కంటే కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. చెస్ట్ మార్క్ చేస్తున్నాను. చెస్ట్‌లో ఏంటంటే 35 కదా! 35ని ఏంటంటే 4 భాగాలనేది చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకి 9 మీద అలాగా కొన్ని గీతలైతే చూసారు కదా! 8:30 మీద ఒక 2 గీతలైతే వచ్చిందంటే 9కి తక్కువ అయితే కొంచెం ఒక లైన్ అయితే తక్కువ వచ్చింది. ఇప్పుడేంటంటే మనకి ఇట్లాగా ఓపెన్ ఉంటుంది కలిపి ఉంటుంది కదా! మనకి క్లోజ్ వైపు నుంచి అలాగా చివరికి మనకి ఎంతవరకు వచ్చిందో అక్కడి వరకైతే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఖర్చుల కోసం కూడా ఒక 2 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. నేను అలాగా రౌండ్ స్కేల్ ఉంది కదా! ఆ రౌండ్ స్కేల్ తోటి ఏంటంటే అలాగా రౌండ్‌గా అయితే మార్క్ చేసేసాను. అంటే మనకి స్కేలు రౌండ్ స్కేలు ఇటు సైడు అనేది అంచుకి ఆ లైన్‌కి టచ్ అవ్వాలి. అటు చివరన కూడా కింద లైన్ ఉంది కదా! ఆ లైన్‌కి కూడా అలాగా టచ్ అవ్వాలి. టచ్ అయిపోయిన తర్వాత మనం అలాగా రౌండ్‌గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే ఒక 2 ఇంచుల వరకు నేను ఖర్చుల కోసం అనేది మార్క్ చేశాను. తర్వాత ఏంటంటే మనం అలాగా స్ట్రైట్‌గా లైన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నడుము సైడ్ ఏం మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి చెస్ట్ కంటే నడుము తక్కువగానే ఉంటుంది కాబట్టి. కాకపోతే నేను నార్మల్‌గా అయితే చెప్తున్నాను. నడుము సైజ్ వచ్చేసరికి 7.5 మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకి డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. మిగతాది ఒక 2 ఇంచులు ఖర్చుకైతే సరిపోతుంది. కానీ మనం నడుముని మార్క్ చేసుకున్నా పర్లేదు. మార్క్ చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే తర్వాత అంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మార్క్ చేసుకోవాలి. నేను ఇంకా అలాగేంటంటే స్ట్రైట్‌గా అనేది లైన్ అనేది మార్క్ చేసేసి ఇప్పుడు నేను మార్కింగ్ ప్రకారం అయితే నేను కట్ చేస్తున్నాను. అయితే నేను ఓల్డ్ శారీ అని చెప్పాను కదా! ఈ శారీకి అయితే నేను బ్లౌజ్ అయితే కుట్టలేదు. లెంత్ తక్కువ ఉందని చెప్పాను కదా! దానివల్ల ఏంటంటే నేనైతే బ్లౌజ్ అనేది ఇప్పటివరకైతే కుట్టలేదు. నేను ఇంకా హాఫ్ శారీ అయితే కుట్టుకోవాలనుకున్నాను కదా! ఇంకా హాఫ్ శారీ అయితే అలాగే కుట్టేస్తున్నాను. నేను ఓణీ కోసం అయితే నేను శారీ తీసుకున్నానండి. నార్మల్‌గా హోల్‌సేల్ షాప్‌లో తీసుకున్నాను. అందుకే నాకు 150 అనేది పడింది. నార్మల్‌గా కొన్ని షాపుల్లో అయితే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి. రిటైల్ షాపులు అంటారు కదా! వాటిలో. కాకపోతే నేను హోల్‌సేల్ షాప్‌లో నేను లేస్‌లని 2 రకాల లేస్‌లు ఇలాగ లైనింగు ఇలాగ అన్నీ కలిపి తీసుకున్నాను కదా! అందుకే శారీ వచ్చేసరికి నాకు 150 రూపీస్ అయితే పడింది. ఆ శారీలో ఏంటంటే నాకు ఓణీకి ఎంత కావాలో అంతైతే నేను కట్ చేసుకొని నేను లేస్‌లు అయితే జాయిన్ చేశాను. అది కూడా నేను పార్ట్ 1లో అయితే పెట్టాను. తర్వాత ఏంటంటే ఓణి కోసం వచ్చేసరికి ఒక 2.5 మీటర్లయితే సరిపోతుంది. మిగిలిన క్లాత్ ఏంటంటే మనం ఒక టాప్ లాగా అయితే కుట్టేసుకోవచ్చు. పంజాబ్ డ్రెస్ టాప్ లాగా లేకపోతే నార్మల్‌గా అంబ్రెల్లా కట్ లాగా టాప్ లాగా అయితే కట్ చేసి కుట్టుకోవచ్చు. చూసారు కదా! అలాగా నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను. నేను లైనింగ్ అనేది తడిపి ఆరేసేసానండి. ఆరేసిన తర్వాత నేను ఐరన్ అయితే చేయలేదు. పరుపు కింద మడత పెట్టేసాను. చాలా రోజులకి కుట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఐరన్ చేసినట్లుగా అయితే ఉంది. నేను హ్యాండ్స్‌కని చెప్పాను కదా! హ్యాండ్స్ కోసం ఏంటంటే అదిగోండి అటు సైడ్ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా! నాకు ఆ క్లాత్ అనేది ఇంతకుముందు వేరేది ఏదో కుట్టిన తర్వాత ఏంటంటే మిగిలింది. అందుకే నేను ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. లేదంటే అసలు సరిపోయి ఉండేది కాదు. మీటర్ క్లాత్ తీసుకోవాల్సిందే. దానికోసం ఇదిగోండి నేను మిగిలిన క్లాత్ అయితే తీసుకున్నాను. చూసారు కదా! కొంచెం అది ఎగుడు దిగుడుగా ఉంటే కట్ చేసేసాను. అయితే ఇప్పుడు అలాగా నేను మడతేసాను. ఫస్ట్ ఏంటంటే నాకు ఎదురుగా అనేది ఓపెన్స్ ఉన్నాయి. అటు పక్కన పై పక్కన ఓపెన్స్ ఉన్నాయి. ఇటు నా వైపున ఏంటంటే క్లోజ్ చేసి ఉంది కదా! నార్మల్‌గా అయితే మనం పై వైపుకైతే మడతేస్తాము. కాకపోతే నేను చూసారు కదా! అడ్డంగా అనేది మడతేసాను. చూసారు కదా! నేను మళ్ళీ చూపిస్తున్నాను చూసారు కదా! ఇలాగా ఓపెన్స్ అనేది ఇటు కెమెరా వైపుకైతే ఉన్నాయి. అలాగా అడ్డంగా అనేది మడత వేసుకోవాలి. ఇంకా అలాగా అడ్డంగా మడత వేసుకున్న తర్వాత మనకి క్లాత్‌ని బట్టి ఏంటి అంటే మనము బొట్టు అనేది పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ క్లాత్ ఉంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. మనకి తక్కువ క్లాత్ ఉంటే ఒక 2 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు.
నేను ఇంకా ఏంటంటే సమానంగా ఇంకా సరి చేస్తున్నాను, ఎగుడు దిగుడు ఏమన్నా వచ్చిందా అని. తర్వాత ఏంటంటే నాకు క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఒక 6 ఇంచుల వరకు అయితే బొట్టయితే పెడుతున్నాను. నేను ఈ 6 ఇంచులు అనేది అటు సైడ్ కూడా మార్క్ చేస్తున్నాను. నేను ఎలా మడతీసనేది చూశాను కదా, అలాగ మడతీసుకొని 6 ఇంచుల వరకు అనేది మడతీసాను. 6 ఇంచులు మడతీసింది ఏంటి అంటే మనకి ఓన్లీ బుట్ట వరకు వస్తుంది. మనకి మిగిలింది ఉంది చూసారు, అది నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో దానికోసం అనేది మనం కట్ చేయాలి. తర్వాత ఏంటంటే నేను బ్లౌజు పొడవు అనేది మార్క్ చేస్తున్నాను. పొడవు వచ్చేసరికి నేను ఒక 7 ఇంచులు అనేది మార్క్ చేశాను. 7 ఇంచులు ఎందుకంటే నార్మల్గా హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6 ఇంచులు, మనకి బుట్ట కోసం కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, 7 ఇంచులు అనేది మార్క్ చేశాను. అదిగోండి 6 ఇంచులు అని చెప్పాను కదా, 6 ఇంచులు అనేది నార్మల్గా హ్యాండ్ పొడవు, ఒక 1 ఇంచ్ అనేది బొట్ట కోసం అనేది మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ ఎలా మార్క్ చేశానో అటు సైడ్ కూడా కొంచెం నేను అలాగే మార్క్ చేశాను 7 ఇంచులు అనేది. మార్క్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం స్ట్రైట్గా అనేది లైన్ మార్క్ చేసుకోవాలి. నేను మళ్ళీ చూస్తున్నాను, ఏంటంటే కొంచెం అటు డౌన్ అయినట్లుగా అనిపించింది. కాకపోతే ఏంటంటే అలా మడత వల్ల అలా కనిపిస్తుంది, కానీ కరెక్ట్గానే ఉంది. మనం అలా కొలుచుకోపోతే ఏంటంటే మనకి పొడవు అనేది తగ్గిపోతుంది. అందుకని చూసుకొని అనేది కరెక్ట్గా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి. స్కేల్తో మార్క్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్లో ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ నుంచి మనకి అలాగ కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ కుట్టు ఎంతవరకు ఉంటుంది అనేది కొలుచుకోవాలి. కొలుచుకుంటే ఏంటి అంటే ఒక 8.5 వరకు అయితే వచ్చింది. అలాగే నేను 8 వరకు అయితే మార్క్ చేస్తున్నాను. అయితే మనం ఏంటంటే షోల్డర్ అనేది డౌన్ చేయాలి కదా, ఫస్ట్ అనేది షోల్డర్ అలాగా డౌన్ కోసం ఏంటంటే 3.5 అనేది మార్క్ చేశాను. కొంచెం మనకి టైట్గా అనిపించింది అనుకోండి 3.5 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు, అది మనం చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నాకు 8.5 ఇంచులు వచ్చింది కదా, నేను ఇక్కడ చివరి నుంచి ఏంటి అంటే నేను అక్కడ కింద డౌన్ 3.5 అనేది మార్క్ చేశాను కదా, 3.5కి మార్క్ చేశాను కదా, అక్కడికైతే మార్క్ చేసేసాను. అక్కడికి మార్క్ చేసేసి ఏంటంటే స్ట్రైట్గా కొంచెం అనేది లైన్ అనేది మార్క్ చేశాను. తర్వాత ఏంటంటే మనకి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి కింద సైడ్ నుంచి అట్లాగా 6.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. తర్వాత ఏంటంటే మనకి అలాగా చంక డౌన్ మార్క్ చేసాం కదా, అలాగా స్ట్రైట్గా అనేది కొంచెం లైన్ అలాగా కలిపేసేసాను. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ పైన వైపు నుంచి ఒక 1 ఇంచ్ వరకు అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు అనుకోండి, పెద్ద సైజు అయితే ఒక 2.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు కాబట్టి 2 ఇంచులు అనేది మార్క్ చేసి అలాగా స్ట్రైట్గా అనేది నేను లైన్ అనేది మార్క్ చేశాను, చూసారు కదా. తర్వాత ఏంటంటే అలాగ కొలుచుకొని ఆ టేప్ని అనేది సగానికి మడవాలి, మడిచేసేసి అలాగ మధ్యలో అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నేను 1 ఇంచ్ వరకు మార్క్ చేశాను కదా, 1 ఇంచ్ నుంచి నేను మధ్యలో మార్క్ చేసిన కానీ అలాగ షేప్ లాగా హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలాగా షేప్ లాగా అనేది మార్క్ చేసుకొని నేను ఖర్చు కోసం ఏంటంటే ఒక 2 ఇంచులు అనేది మార్క్ చేశాను. అలాగా 2 ఇంచుల వరకు ఖర్చులాగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు నేను ఎలాగ మార్క్ చేసుకోను సేమ్ అలాగా అనేది కట్ చేసుకోవాలి. అయితే ఏంటంటే మనం ఇప్పుడు బుట్ట కోసం అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దానికోసం ఏంటంటే ఇప్పుడు నేను ఎలాగ మార్క్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఏంటంటే మనకి నార్మల్ హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6 ఇంచులు కదా, తర్వాత ఒక 1 ఇంచ్ అని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఎలాగ చూడండి ఎలాగ మార్క్ చేస్తున్నాను.
ఫస్ట్ 6 ఇంచులకి అనేది మార్క్ చేసేసి తర్వాత 1 ఇంచు నేను ఎక్స్ట్రా బుట్ట కోసం మార్క్ చేశాను కదా, ఆ 1 ఇంచ్ వరకు కూడా అలాగ మార్క్ చేసేసాను. తర్వాత అది ఎంత ఉందో చూసుకొని సగానికి మార్క్ చేసుకోవాలి. 6 ఇంచులు ఉంది కదా, బుట్ట కోసం నేను 6 ఇంచులు మార్క్ చేశాను కదా, 6 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఆ కింద డౌన్ లాగా నేను మధ్యలో కరెక్ట్గా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేశాను కదా, చూసారు కదా. మార్క్ చేసుకొని అలాగ కొంచెం షేప్ లాగా అనేది మనం ఆ హ్యాండ్లోకి అనేది అలాగ కలిపేసేసుకోవాలి. చూసారు కదా, నేను చెప్పేదానికంటే చూస్తేనే ఎక్కువ అనేది అర్థమవుతుంది. అలాగ మార్క్ చేసేసుకొని హ్యాండ్ అనేది అలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇటు కొంచెం ఎక్కువ ఉంది కదా, ఫస్ట్ అది కట్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే నేను హ్యాండ్ షేప్ అనేది కట్ చేస్తున్నాను. నేను ఇంకా దగ్గరికి అయితే చూపిస్తున్నాను, కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందా లేదని. అలాగ షేప్ ఇచ్చేసి అలాగా కలిపేసేసాను హ్యాండ్ లూజ్లోకి. అదే మనం హ్యాండ్ ఇందాక కట్ చేసాం కదా, అలాగనేది నేను కలిపేసేసాను. నేను ఇది ఖర్చులతో కలిపి అనేది నేను మార్క్ చేశానండి. మనం అలాగా చూసుకొని అనేది హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ బుట్ట కోసం ఎంత మార్క్ చేసామో అనేది కట్ చేసుకోవాలి. లేదంటే మనకి తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాము. ఆ పై వైపును కూడా మనము బుట్ట కోసం ఎంత మార్క్ చేసాము అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి హ్యాండ్ అనేది విడదీసేసుకోవాలి. మనకి హ్యాండ్ కలిపి ఉంటాయి కదా 2 హ్యాండ్స్, ఆ 2 హ్యాండ్స్ అనేది అలాగా మళ్ళీ విడదీసేసుకోవాలి. విడదీసేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి బుట్ట కోసం అనేది ఎంత మార్క్ చేసుకున్నామో చూసుకొని ఆ బుట్ట కోసం ఆ కింద సైడ్ను కట్ చేసుకొని కొంచెం కట్ లాగా పెట్టుకొని ఆ పై వైపును కూడా కట్ లాగా అనేది పెట్టుకోవాలి. అదిగోండి నేను 6 ఇంచుల వరకు అనేది ఇందాక మార్క్ చేశాను కదా, అక్కడ ఏంటంటే కొంచెం అనేది కట్ చేశాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఓపెన్ చేస్తే ఏంటంటే మనకు అంత పొడవు అనేది వస్తుంది. దానికోసము ఆ క్లాత్ అనేది చూసుకోవాలి. మనకి పొడవు బుట్ట కోసం అనేది అంత క్లాత్ అయితే కావాలి. కనీసం 1/2 మీటర్ అన్నా ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి బుట్ట అనేది కరెక్ట్గా కొంచెం ఎక్కువగా వస్తుంది. తర్వాత ఏంటంటే మనము ఆ చివరి ఆ మధ్యలో కూడా కొంచెం కట్లాగా అనేది పెట్టుకోవాలి. మధ్యలో కూడా కట్లాగా పెట్టుకొని ఏంటంటే 2 హ్యాండ్స్ నేను అలాగా పరిచిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇందాక మనం ఒకసారి 1 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, తర్వాత కింద సైడ్ ఖర్చు కవర్కి అలాగేంటంటే కొంచెం షేప్ లాగా అనేది ఇచ్చి లోత్ అనేది తీయాలి. మనకి ఫ్రంట్ పార్ట్కి లోత్ వస్తుంది కదా, ఆ లోత్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎంత చూపించానో అంత, ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ వరకు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అలాగేంటంటే మనకి కత్తెరతో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ లూజ్లో ఖర్చు కోసం మార్క్ చేస్తాం కదా, ఆ ఖర్చు వరకు అయితే మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎలాగ మార్క్ చేస్తున్నాను చూసారు కదా, ఇంటూలాగా. అదేంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి వస్తాయి, అది చూసుకోవాలి. లేదంటే మనకి అటువైపు ఇటువైపు ఒకేలాగా వస్తాయి, అది చూసుకోవాలి. నేను ఎలాగ మార్క్ చేశాను చూసారు కదా, పై వైపుని మార్క్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కింద సైడ్ అనేది మార్క్ చేశాను. అలాగేంటంటే మనకి హ్యాండ్స్ అనేది కట్ చేయడం అయిపోయింది. తర్వాత ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కోసం ఏంటి అంటే నేను చూసారు ఇందాక మనం కట్ చేస్తుంది ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్లు ఏంటంటే నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఆ ఫ్రంట్ పార్ట్ కోసం ఏంటంటే ఓపెన్స్ అనేది మన వైపున అనేది ఉండాలి. ఓపెన్స్ అనేది మన వైపున ఉంచుకొని నేను బ్యాక్ పార్ట్ ఎలా వేసాను చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది అలా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అలా వేసేసిన తర్వాత మనకేంటంటే ఫ్రంట్ పార్ట్కి అనేది షేప్ బెల్ట్ వేస్తాం కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది ఒక 2 ఇంచులు అనేది మడత పెట్టుకోవాలి. అలాగా నేను ఎలా మడత పెట్టాను చూసారు కదా. ఓపెన్స్ అనేది నా వైపున ఉన్నాయి చూసారు కదా. అలాగా చూసుకొని ఏంటి అంటే 2 ఇంచులు ఇటు సైడ్ ఎలాగా మార్క్ చేసి మడత పెట్టాము, సేమ్ అటు సైడ్ కూడా అలాగా
చూసుకొని జాగ్రత్తగా మడత పెట్టేసేసుకొని అలాగే స్కేల్తో అనేది మార్క్ చేసుకోవాలి. స్కేల్తో చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, నేను అలాగా చుట్టూ అనేది మార్క్ చేశాను. చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే నేను ఉక్సులు పట్టి అయితే చూపిస్తున్నాను. అయితే ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందా అనేది చూస్తున్నాను. మనకి 4 ఇంచులు ఫస్ట్ ఏంటంటే మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి అనేది మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం ఏంటంటే ఇందాక అలాగా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ నుంచి నేను ఏంటంటే 6.5 ఇంచుల వరకు అనేది మార్క్ చేశాను. 6.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్ కలగా లైన్ మార్క్ చేసుకొని ఇటు సైడ్ కలగా మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్న తర్వాత నేను అలాగా నార్మల్గా రౌండ్ షేపే కాబట్టి అలాగా రౌండ్ అనేది ఇచ్చేసాను. ఎందుకంటే నేను ఎక్కువగా లోత్ అనేది తీయలేదు. ఎందుకంటే మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసింది బోట్ నెక్ లాగా కట్ చేసాం కాబట్టి మనం అంత వెడల్పు తీసుకున్నామంటే బాగా ఫ్రంట్ నెక్ అనేది బాగా లోతుకి వెళ్ళిపోతుంది. అందుకని నేను ఓన్లీ కొంచెం పై వరకునే అలాగ రౌండ్ లాగా తీసాను. నేను ఎలాగ షేప్ తీసాను చూసారు కదా, సేమ్ అలాగ తీస్తే సరిపోతుంది. అక్కడ నుంచి ఏంటి అంటే ఒక 4 ఉక్సుల వరకు అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చులతోటి కలిపి సరిపోతుంది. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేయడం కోసం ఏంటంటే ఒక 2.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. 2.5 ఇంచుల నుంచి ఇలాగా కలిపేసేసుకోవాలి. మనకి ఉక్సుల పట్టికి మార్క్ చేసాం కదా. తర్వాత ఏంటంటే ఒక 1/2 ఇంచ్ వరకు అనేది అటు సైడ్న కొంచెం పై వైపు అనేది మార్క్ చేసుకోవాలి. ఒక డాట్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులండి. కొంచెం పెద్ద సైజు అనుకోండి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ఆ 2 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఆ చివరకు అనేది కలిపేసేసాను. చూసారు కదా ఎలా కలిపేసాను. తర్వాత ఏంటంటే కొంచెం చిన్న సైజు వాళ్ళకి ఏంటంటే 4 మీద కొంచెం 2 గీతలు తక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే కొంచెం పెద్ద హెవీ చెస్ట్ అంటే 40 సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 4 ఇంచులు మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. నేనేంటంటే 4 మీద ఒక 2 గీతలు తక్కువ అనేది మార్క్ చేశాను. చూసారు కదా, అలాగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ డాట్ పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. అలాగే క్రాస్కి అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనం చంక దగ్గర ఏంటంటే 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం మార్క్ చేసాం కదా, ఆ 2 ఇంచుల నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు అనేది నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీస్తున్నాను. మనకి డాట్ అనేది మార్క్ చేయడం అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం అనేది మార్క్ చేయడం సరిపోయింది కదా. సేమ్ ఇంకా దాని ప్రకారం అనేది కట్ చేసేసాను. చూసారు కదా, కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కూడా రావడం కోసం ఏంటి అంటే అలాగా కట్ చేసుకోవాలి. అలాగ కట్ చేసుకుంటే మనకి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి కూడా అనేది మనకి మార్క్ అనేది పడుతుంది. చూసారు కదా, నేను ఇది మనకి ఉక్సులు పట్టి డాట్ అలాగే చంక డాట్ వస్తుంది కదా, దానికోసం ఏంటంటే ఒక 2 ఇంచులు ఇటు క్రాస్గా అటు సైడ్ కూడా ఒక 2 ఇంచులు అనేది అలాగ పెట్టాను. పెట్టి అలాగా మనకి మార్క్ చేశాను. చూసారు కదా, ఒక 2 ఇంచుల వెడల్పు అనేది అటు సైడ్ ఇటు సైడ్ కూడా అలాగా మార్క్ చేశాను. తర్వాత అలాగ మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఆ క్లాత్లోనే ఏంటంటే మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఏంటంటే మనకి ఎంత పొడవు కావాలి అంటే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ తీసేసుకొని దాని అంత పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఒకవేళ కొంచెం ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు. నేనేంటంటే దాని పొడవు అనేది మార్క్ చేశాను. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇదేంటంటే 4 ఇంచులు అనేది అటు సైడ్ను మార్క్ చేశాను. ఇటు సైడ్న ఏంటి అంటే ఒక 3.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. చాలామందికి కూడా ఇది షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది. 3.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. అయితే ఏంటంటే నేను కొంచెం అటు సైడ్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటు నేను మార్క్ చేసిన దగ్గర 3.5 ఇంచులు అనేది కొంచెం తగ్గింది కదా,
అందుకేంటంటే మళ్ళీ నేను అటు సైడ్ అనేది కొంచెం పెంచుతున్నాను. ఇటు సైడ్ ఫస్ట్ నేను మార్క్ చేసినప్పుడు 3 ఇంచులే వస్తుంది, సరిపోవట్లేదు 3.5 ఇంచులకి. అందుకేంటంటే నేను కొంచెం అటు సైడ్ అనేది పెంచుతున్నాను. ఒక 1 ఇంచ్ వరకు అయితే పెంచాను. ఇటు 1 ఇంచుగా తగ్గింది కాబట్టి ఇంకా అటు సైడ్ 1 ఇంచ్ అనేది పెంచాను. తర్వాత ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది అది షేప్ బెల్ట్ కోసం ఏంటంటే ఒక 4 ఇంచుల వరకు అనేది మార్క్ చేసుకోవాలి. 4 ఇంచుల వరకు మార్క్ చేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది మార్క్ చేసుకోవడం కోసము ఒక 3 ఇంచుల వరకు అనేది మార్క్ చేసుకొని అలాగ కొంచెం రౌండ్ షేప్ లాగా అనేది మార్క్ చేసుకోవాలి. కొంచెం ఉజ్జాయింపుగా అలాగా కొంచెం షేప్ లాగా మార్క్ చేస్తే సరిపోతుంది. కొంచెం అలాగే కొంచెం కరువులాగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఏంటి అంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే నేనైతే పైపింగ్ అయితే వేస్తున్నాను. అందుకని అవి ఏం కట్ చేయట్లేదు, నేను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. తర్వాత ఏంటంటే నాకు శారీలో నేను పౌటంచ్ అనేది కట్ చేశానని చెప్పాను కదా, పౌటంచ్లో అది నా చేతిలో ఉంది. ఏంటంటే పౌటంచ్ అందులో ఏంటంటే 4 ఇంచుల వరకు ఏంటంటే నేను లంగా కుట్టాను కదా, దానికి ఏంటంటే బెల్ట్ వేసాను ఒక 2 ఇంచుల వరకు కట్ చేసుకొని. తర్వాత ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అనేది ఇప్పటి వరకు మనం కట్ చేయలేదు కదా, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ పీస్లో ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. నేనేంటంటే గ్లూ తోటి అంటించేస్తున్నాను. ఇదైతే కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుంది. బ్లౌజ్ అనేది నేను చూస్తున్నాను, ఏంటి అంటే కొంచెం ముడతలుగా ఉంది కదా, బ్లౌజ్ అయితే అలాగ ఉంది. అలాగే లంగా కూడా సేమ్ అలాగే ముడతలుగానే ఉంది. ఇప్పుడు మనం ఇంకా దాన్ని ఇస్త్రీ ఏం చేయలేము, ఇంకా అలాగైతే నేను కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలాగుంటేనే బాగుంది అనిపిస్తుంది. సేమ్ ఎలాగా అన్ని పార్ట్స్ అనేది అంటించేసుకోవాలి. లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఇంకా చూపించలేదు. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో కూడా పెట్టాను ఎలాగ అంటించుకోవాలనేది. తర్వాత ఏంటంటే చూసారు కదా, ఇంకా అలాగ అంటించేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు నేను ఒక్కొక్క పార్ట్ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, నేను ఫ్రంట్ పార్ట్ అనేది కుడుతున్నాను. దానికోసం ఏంటంటే అలాగ డాట్ మార్క్ చేసాం కదా, సేమ్ ఆ డాట్ ప్రకారం ఏంటంటే అలాగ క్రాస్గా అనేది ఫస్ట్ ఫ్రంట్ డాట్ అనేది కుట్టుకోవాలి. చూసుకొని అలాగా కుట్టుకోవాలి క్రాస్గా. చూసారు కదా, ఏదో దారం అది ఊడిపోయిందని నేను చూసుకోలేదు, అందుకని మళ్ళీ దారం అది పెట్టి మళ్ళీ ఇంకొకసారి అనేది కుట్టాను. అలాగా ఫ్రంట్ డాట్ వేసేసిన తర్వాత మనకి అటు సైడు ఉక్స్ పట్టి డాటు అలాగా కొంచెం అనేది ఉంచుకోవాలండి. లేదు అంటే మనకి మరీ చివరికి కట్ చేస్తే ఏంటంటే అది అనేది ఊడిపోతుంది డాట్ అనేది. అందుకని డాట్స్ దగ్గర ఏంటంటే దారం అనేది కొంచెం ఉంచుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకైనా ఉంచుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా నేను 3 అనేది మార్క్ చేశాను కదా ఆల్రెడీ కటింగ్లో, ఆ 3 ప్రకారం ఏంటంటే నేను అలాగా కుట్టేస్తున్నాను. మనకి ఏంటంటే త్వరగా అవడం కోసం ఏంటంటే మనము ఇవి ఫస్ట్ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ప్రతి పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత నేను షేప్ బెల్ట్ కోసం ఒకటి కట్ చేశాను కదా, దాని ప్రకారమే నేను ఎక్స్ట్రా వేయటం కోసము ఏంటంటే ఒక క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ 3 కూడా సమానంగా అయితే కట్ చేశాను. ఇప్పుడు నేను ఎలాగ కుట్టాలనేది చూపిస్తాను. మనకి షేప్ బెల్ట్ది ఉంటుంది కదా, నేను అక్కడ 4 ఇంచుల వరకు అయితే మార్క్ చేశాను కదా ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు. ఆ 4 ఇంచులది అక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర పెట్టాలి అలాగా. దాని తర్వాత ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అదనేది పెట్టాలి. తర్వాత ఏంటి అంటే మనం ఈ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ క్లాత్ అనేది మనకు అలాగా పై వైపున అనేది పెట్టాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఖర్చు అనేది కనిపించదు. అదిగోండి ఖర్చు అనేది అలా కనిపించదు 3 పార్ట్స్ అలా కుట్టడం వల్ల. చూస్తున్నారు కదా, అలాగా 3 సమానంగా పెట్టుకొని ఏది కూడా లాక్కూడదండి. జస్ట్ అలాగా సరి చేసుకుంటూ ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి మనం అలాగా కుట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/4 ఇంచు 4 అంటే మనకి మధ్యలో పార్టు అలాగే పై వైపున ఒరిజినల్ క్లాత్ కింద సైడు 2 ఉన్నాయి కదా, ఆ 4 కూడా జస్ట్ అలాగా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత మనకు ఆ డాట్ ఉంటుంది కదా,
ఆ డాట్ అనేది అలాగా మడత పెట్టేసేయాలి. లేదు అంటే ఆ డాట్ కూడా కుట్టు అనేది పడిపోతుంది, అది చూసుకోవాలి. అలా మడత పెట్టేసేసి 4 కూడా అలాగా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చివరి వరకు. అస్సలు లాక్కూడదండి, ఎందుకంటే అది క్రాస్ పీస్ కదా, బ్లౌజ్ పీస్ అనేది సాగిపోతుంది. మనం ఓన్లీ అట్లాగా సరి చేసుకుంటూ రావాలి. అందుకని ఏంటంటే కొంచెం షేప్ బెల్ట్ అనేది కొంచెం పొడవుగానే కట్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే తర్వాత మనకి మిగిలితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను అలాగే చివరి వరకు అనేది ఒకసారి కుట్టాను కదా, మళ్ళీ రెండోసారి అనేది మళ్ళీ గట్టిగా ఉండడం కోసం మళ్ళీ కుట్టు అనేది వేసాను, డబుల్ స్టిచ్ అనేది వేసాను. అలాగే డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత నేనేంటంటే కింది సైడ్ అలాగా మడత పెట్టి అనేది కుడుతున్నాను. చూసారు కదా నేను ఎంత మడత పెట్టానో, అలాగా లోపలికి అనేది మడత పెట్టేశాను. మళ్ళీ చూపిస్తాను చూడండి. అలాగేంటంటే చివరి వరకు అనేది కుట్టు వేసేసుకోవాలి. అలాగా లోపలికి అలాగా రెండు కూడా మడత పెట్టేసేయాలి. మనకి ఆ పై వైపున క్లాత్, ఈ కింద లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, రెండు కూడా అలాగా మడత పెట్టేసి అనేది కుట్టేసుకోవాలి. నేను ఒక్కటే చూపిస్తున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అని. సేమ్ అది అలా కుట్టుకున్నామో ఇది కూడా అలాగా కుట్టేసుకోవడమే చూసుకొని. తర్వాత ఏంటి అంటే మనకి ఇప్పుడు నేను కాజా పట్టీ అనేది వేస్తున్నాను. కాజాలు కాదు, ఉక్సు పట్టీ అనేది వేస్తున్నాను. ఆ ఉక్సు పట్టీది ఏంటంటే అలాగ 2.5 ఇంచులు అనేది ఉంది, కానీ అంత అవసరం లేదు మనకి. ఉక్సు పట్టీకి 1.5 అనేది సరిపోతుంది. మనకి కాజా పట్టీకి అయితే కొంచెం అంత అనేది కావాలి. మనకి ఉక్సు పట్టీకి ఏంటంటే మడత పెడతాం కాబట్టి, మడత పెట్టి కుడతాం కాబట్టి మనకు అంత అవసరం లేదు. చూసారు కదా నేను ఎలాగా మడత పెట్టాను. మనకి ఉక్సు పట్టీ ఎటు వస్తుందో చూసుకొని, ఆల్రెడీ మనకు ఆది బ్లౌజ్లో ఉంటుంది కదండి, దాని ప్రకారం చూసుకొని నేను ఎలా కుడుతున్నాను చూసారు కదా. సేమ్ ఇంకా అలాగే ఏంటంటే చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇంకా అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఒక 2 మడతలు అనేది వేసేసి, మనకి ఇది ఉక్సు పట్టీ కదా, ఇంకా అలాగా నేను ఎలా కుడుతున్నాను చూసారు కదా. సేమ్ ఇంకా అలాగా నేను చెప్పేదానికంటే చూస్తేనే ఎక్కువ అర్థమవుతుందండి. చూసారు కదా, ఇంకా అలాగా చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి మడత పెట్టేసేసేలాగా. మనకి జాయిన్ చేసిన క్లాత్ అనేది కనిపించకూడదు, ఎందుకంటే ఉక్సు పట్టి క్లాత్ అనేది ఎప్పుడూ లోపల సైడే ఉంటుంది కదా. అలాగేంటంటే ఇంకా అలాగా 2 మడతలు పెట్టేసి చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనం వీడియో షూట్ చేసుకుంటూ కుట్టాలి కాబట్టి కొంచెం లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. ఎందుకంటే మనం ఆ కెమెరా ఆఫ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి కదా. నేను అప్పటికి చాలా స్కిప్ చేసేసాను. ఇంకెంత స్కిప్ చేసినా కానీ మనకి కొంచెం టైం పడుతుంది చూపించాలి కాబట్టి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము ఉక్సు పట్టీ అయిపోయింది కదా, కాజా పట్టీ కోసం ఏంటంటే ఒక 2.5 ఇంచులు అలాగా తీసుకున్నాను. 2.5 ఇంటి 3.5 వరకు కూడా ఉంది. ఏంటంటే ఇంకా అది అలాగా 2 మడతలు అయితే వేసేసి కుట్టాలి. ఇదిగోండి, ఇదేంటంటే మనకి కాజా పట్టీ చూస్తున్నారు కదా. ఖర్చుల వైపున ఏంటంటే నేను అలాగ డబల్ మడత అనేది వేసేసి కుడుతున్నాను. అలాగేంటంటే మనకి చూసుకొని కుట్టుకోవాలి, కింద సైడ్ కూడా కుట్టు పడుతుందో లేదో అనేది. ఒక 1/4 ఇంచ్ వరకు చూసారు కదా. ఇంకా అలాగే చివరి వరకు అనేది కుట్టేసుకున్న తర్వాత అలాగా మడత పెట్టేసేసి మనకి కాజా పట్టీ కోసం అలా ఖర్చు కనిపించకుండా లోపలికి అనేది మడత పెట్టేసి కుట్టేయాలి. మనకి కుట్టిన తర్వాత అనేది అలా వస్తుంది చూసారు కదా. ఫస్ట్ ఏంటంటే పాదం అలా పైకి లేపేసి అలాగ అడ్డంగా అనేది కుట్టేసేసి తర్వాత అలాగా సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇంకా
అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కాజాలు వేయాలి కదా, కాజాల కోసం ఏంటంటే మనకి దాని పక్కనే పాదం ఇంచంత వెడల్పుతోటి ఇంకో కుట్టు అనేది రావాలి. అలాగే పాదం అనేది పైకి లేపేసేసి మళ్ళీ చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇంకా అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఏంటి అంటే మనకి ఇప్పుడు 2 ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా సమానంగా ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. అంటే కొంచెం ఎగుడు దిగుడు ఏమన్నా వచ్చాయా లేదని చూసుకోవాలి. చూసారు కదా, కొంచెం అనేది ఎక్కువ వచ్చింది కదా, అలాగే సమానంగా చూసుకోవాలి. లేదంటే తర్వాత మనకి ఎగుడు దిగుడు అనేది వస్తుంది. అలా చూసుకున్న తర్వాత కొంచెం అనేది ఎక్కువ వచ్చింది కదా, కొంచెమే ఎక్కువ వచ్చింది. ఆ కొంచెం అనేది కొంచెం క్రాస్గా అనేది అలాగా కట్ చేసేసేయాలి. జస్ట్ అక్కడ వరకు మాత్రమే, మరి పైకి కాదు. అలాగే ఏంటంటే అలాగ కొంచెం అలాగ కలిపేసి కట్ చేసేస్తే సరిపోతుంది. చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే బ్యాక్ పార్ట్ కోసం ఏంటంటే ఒక 1.5 ఇంచు వెడల్పుతోటి మనకి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అలా కొంచెం మడత పెట్టి అనేది కుట్టుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని ఏంటంటే ఒక 1/2 ఇంచు అంత వెడల్పుతోటి అలాగా చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. నేను అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆ పై వైపున కూడా కుట్టు అనేది వేయాలి. మనకి బ్లౌజ్ పీస్ మీద కాదు, మనం జాయింట్ చేసిన పీస్ ఉంటుంది కదా, మనకి అటువైపున మంచిగా తిరగడం కోసం పై వైపున అనేది కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, మనకి కుట్టిన తర్వాత ఏంటంటే అలా ఉంటుంది. నేను డాట్స్ అనేది తర్వాత వేస్తాను, ఇప్పుడు కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటంటే షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నేను ఫస్ట్ టైము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు నెక్ సైడ్కి కొంచెం డౌన్గా అనేది తీసాను. అది ఎందుకంటే కొంచెం షేప్ మంచిగా రావడం కోసం ఏంటంటే కొంచెం అనేది డౌన్ చేశాను. ఎందుకంటే ఇది మనకి బోట్ నెక్ కాబట్టి, అందుకని నార్మల్ నెక్కి అయితే అవసరం లేదు. ఇలాగ మనకి బోట్ నెక్ షోల్డర్స్ హై నెక్లకి ఏంటంటే కొంచెం అలాగ డౌన్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఏంటంటే డబల్ కుట్ అనేది వేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, నెక్ సైడ్ నుంచి అనేది వేస్తున్నాను, చంక సైడ్ నుంచి కాదు. మనం ఎప్పుడు కూడా షోల్డర్స్ జాయింట్ అనేది నెక్ సైడ్ నుంచి అనేది వేసుకోవాలి. అలాగా క్లాత్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆ టేబుల్ మీదే ఉండాలి. అటు ఇటు కింద పడిపోయింది అనుకోండి, మనకి సాగిపోతుంది నెక్ అనేది. అలాగే కింద పడకుండా ఏంటి అంటే అలాగే డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇంకా అలాగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేంటంటే కొంచెం అటు సైడ్ మనకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా, అది లైనింగ్ క్లాత్ కాదండి, మనకి ఇది ఒరిజినల్ క్లాత్ ఉంది కదా. నేను ఇందాకే చెప్పాను కదా, ముడతలుగా ఉంది కదా, దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఎగుడు దిగుడుగా ఉంది. అది అనేది సమానంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఉక్స్ పట్టీ ఉంటుంది కదా, ఉక్స్ పట్టీ దగ్గర నుంచి నేను ఇందాక క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకున్నానండి. క్రాస్ పీస్లు అనేది మనకి బ్లౌజు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు చూసుకొని, క్రాస్ అంటే అలాగ నేను చూపిస్తున్నాను, చూసారు కదా, ఎలాగనేది అడ్డము అలా కాదు, ఇలాగ క్రాసు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు, అలాగ క్రాస్కి అనేది కట్ చేసుకొని మనకి ఎంత కావాలనేది అంత జాయిన్ చేసుకోవాలి. ఇంకా అలాగ జాయిన్ చేసుకున్న తర్వాత అలాగే క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఒక 1/2 ఇంచు వెడల్పులో ఏంటంటే మనకి అటు సైడు మడత పెట్టి అనేది కుట్టుకోవాలి. అలాగ కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఉక్స్ పట్టీ ఉంటుంది కదా, నేను ఎలాగ మడత పెడుతున్నాను చూసారు కదా, నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. పైపింగ్ కోసం ఏంటంటే అలాగా 1/2 ఇంచు అంత వెడల్పులో మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, మనం అలాగా బ్లౌజ్ పీస్ అనేది అసలు లాక్కూడదండి. ఇందాక నేను షేప్ బెల్ట్ ఎట్లాగా లాగకుండా కుట్టాను, సేమ్ ఇది కూడా అలాగే చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. నేను ఇందాక డ్రాప్ షేప్ లాగా అనేది కుట్టానని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే చూసుకొని జాగ్రత్తగా అనేది అలాగా మడత పెట్టుకోవాలి.
అంటే రౌండ్ తిప్పుకోవడం కోసం ఏంటంటే కొంచెం కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ క్లాత్ అనేది జాయిన్ చేసిన క్లాత్ అనేది రౌండ్ తిరుగుతుంది. అది చూసుకోవాలి. అలా చూసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పులో ఏంటంటే అలాగా ఖర్చుతోటి సరిపోతుంది. చూసారు కదా! అలాగే చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి కొంచెం ఉంచుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసుకొని అలాగే లోపల వైపుకి అనేది మడత పెట్టేసేయాలి. మడత పెట్టేసేసి ఏంటి అంటే అలా చివరి వరకు అనేది కుట్టాలి. కొంచెం రఫ్ లాగాలి. రఫ్ లాగితే ఏంటంటే కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. చూసారు కదా! తర్వాత ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా! అప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనకి కుట్టు తెగిపోకుండా ఏంటంటే కొంచెం కొంచెం అనేది అలాగ కట్స్ పెట్టుకోవాలి. కుట్టు కట్ చేయకూడదండి. చూసుకొని జాగ్రత్తగా నార్మల్‌గా అటువైపున ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు వైపుని కొంచెం అనేది కట్ చేసుకోవాలి. అక్కడక్కడ కట్ చేసుకుంటే ఏంటంటే మనకి రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. తర్వాత ఏంటంటే నేను పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని నేను ఎలా వేస్తున్నానో చూడండి. అలాగ దారం అలాగా పెట్టేసేసేసి అలాగ మడత పెట్టేసేసి మనకి ఆ ఖర్చు మనం జాయిన్ చేసిన క్లాత్ అనేవి 2 కూడా మనకి బ్లౌజ్ వైపునే ఉండాలి. ఓన్లీ మనకి థ్రెడ్ అనేది ఉండాలి ఇటు సైడ్న. అది కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆ థ్రెడ్ అనేది ఆ ఖర్చు కూడా అలా మనకి ఇటు సైడ్ అనేది ఉండాలి. బ్లౌజ్ వైపునే ఉండాలి. అలా ఉంచుకొని అలాగే చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. మనం కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి చక్కగా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇదిగోండి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూసారు కదా! ఆ థ్రెడ్ అలాగా మనకి కుట్టు ఉంటుంది కదా! కరెక్ట్‌గా కుట్టు కింద థ్రెడ్ ఉంచేసేసి ఆ ఖర్చు అటువైపున ఉండాలి. మనం జాయిన్ చేసిన క్లాత్ కూడా అటువైపున బ్లౌజ్ పీస్ వైపున ఉండాలి. అలా చూసుకొని ఏంటంటే చివరి వరకు అనేది అలా కుట్టుకుంటూ రావాలి. నేను ఇంకా దగ్గరికి చూపిస్తున్నాను. మనకి ఇలాగ డబుల్ పాదంతో కూడా వేసుకోవచ్చండి పైపింగ్. కాకపోతే కొంచెం నిదానంగా సరి చేసుకుంటూ అనేది కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. మనకి మంచిగా నీట్‌గానే వస్తుందండి. అలాగా కొంచెం సరి చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే. చూసారు కదా! ఇంకా నేను అలాగా చివరి వరకు అనేది కుట్టుకుంటూ వచ్చాను. తర్వాత ఏంటి అంటే నేను అక్కడ బ్యాక్ పార్టు రౌండ్ అదే వెనకాల థ్రెడ్స్ కట్టుకుంటాం కదా! థ్రెడ్స్ దగ్గర ఏంటంటే కట్ చేశాను. అలా కట్ చేస్తే ఏంటంటే మనకి రౌండ్ అనేది మంచిగా తిరుగుతుందని కట్ చేసేసాను. కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అనేది కుడుతున్నాను. నేను ఇందాక అక్కడ చూపించలేదు కదా! మనకి రౌండ్ తిరిగే దగ్గర ఎలా కుట్టాలి అనేది. మనకి ఆ ఖర్చు మళ్ళీ చెప్తున్నాను. ఆ ఖర్చు మనం జాయిన్ చేసిన క్లాత్ 2 కూడా బ్లౌజ్ పీస్ వైపున పెడితే మనకి ఓన్లీ మనం జాయిన్ చేసిన థ్రెడ్ మాత్రమే మనకి పై వైపుకని కనిపించాలి. అంటే ఆ క్లాత్ లోపల ఉంటుంది కదా! ఆ థ్రెడ్ వరకే ఉంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. ఇది తొందరగా అర్థం కాదు అని అయితే నేను ఇది ఎక్కువసేపు అనేది ఉంచాను. అంటే నా దగ్గర సింగిల్ పాదం కూడా లేదు. అయినా నేను ఎప్పుడు ఇలాగే డబుల్ పాదంతో అనేది వేసేస్తాను. చూసారు కదా! ఇంకా అలాగా చివరి వరకు అనేది కుట్టేసేసిన తర్వాత మనకి ఎంత థ్రెడ్ కావాలో అంత చూసుకొని కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత అలాగ మనకి ఖర్చు కనిపించుకోకుండా లోపలికి అనేది అలాగ మడత పెట్టేసేసేయాలి. మడత పెట్టేసేసి అలాగా సమానంగా సరి చేసేసి చివరి వరకు కుట్టేసేసిన తర్వాత మనకేంటంటే మళ్ళీ ఇంకొకసారి పై వైపున ఇంకో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి క్లాత్ ఉంటుంది కదా! క్లాత్ అనేది పై వైపునే కనిపించుకోకుండా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే దాని పక్కనే మనకి ఏదన్నా ఒకవేళ కొంచెం తిత్తులుగానే వచ్చిందనుకోండి కొంచెం కట్లాగా పెట్టుకున్నాం అనుకోండి రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది.
మనకేంటంటే ఫ్రంట్ దగ్గర కొంచెం బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెం రౌండ్ అనేది తిరగదు కదా, అలాంటి ప్లేస్లో ఏంటంటే కొంచెం కట్ లాగా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్రీగా అనేది చక్కగా తిరుగుతుంది రౌండ్ అనేది. చిన్నగా కట్ లాగా అనేది పెట్టుకొని చివరి వరకు అనేది అలాగ కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా, ఇంకా నేను అలా కుట్టేసేసిందన. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా అయితే రెడీ అయిపోయి, ఇప్పుడు మనకి ఏంటంటే హ్యాండ్స్ కోసం ఏంటంటే నేను ఆల్రెడీ జాయిన్ చేస్తాను కదా, ఒరిజినల్ గమ్మతోటి జాయిన్ చేస్తాను కదా. జాయిన్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే కుడుతున్నాను. అంటే మనకి పఫ్ కావాలి కాబట్టి బుట్ట కోసం ఏంటంటే కుడుతున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది నేను కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నేను ఇందాక కటింగ్లో చెప్పాను కదండి, మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి ఈ చివరి కట్స్ వరకు కూడా అలాగా అదిగోండి, ఈ చివరి కట్ వరకు కూడా మనకి చిన్నగా ఫ్రిల్స్ లాగా అనేది పెట్టాలి. ఆపోజిట్లో పెట్టాలండి. అంటే ఇప్పుడు మనకు పై వైపున మన వైపున పెట్టామనుకోండి, మనకి కింద హ్యాండ్ సైడ్ ఏంటంటే అటువైపున పెడితే ఏంటంటే మనకి పఫ్ అనేది మంచిగా పైగా కనిపిస్తుంది. లేదంటే ఒకవైపున కుట్టామంటే పఫ్ అనేది అంత మంచిగా కనిపించదు. మనకి కట్ పెట్టాం కదా, ఆ కట్ దగ్గర నుంచి ఏంటంటే కొంచెంగా అలాగా మడత పెట్టాలి. మరీ ఎక్కువగా కాదు, చిన్నగా ఒక పావించు అట్లనా అలాగే చిన్నగా అనేది మడత పెట్టుకుంటూ చివరి వరకు, అంటే మనము ఇందాక కట్ పెట్టాం కదా 6 ఇంచుల వరకు, చూసారు కదా, అలాగా కుట్టుకుంటూ రావాలి. అది ఒక సైడ్న. తర్వాత ఏంటంటే ఇటు సైడ్ని ఏంటంటే మనకి ఆపోజిట్లో కుట్టాలి. అంటే మనకి ఇందాక మన వైపున కుట్టామంటే ఇది అటు సైడ్ని అలాగా కుడితే మనకి ఏంటంటే పఫ్ మంచిగా వస్తుంది. అలాగే కొంచెంగా మరీ ఎక్కువగా పెట్టకూడదు, ఒక పావించు అంతే. ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత పఫ్ అనేది మంచిగా చూడడానికి బాగుంటుంది, మరీ పెద్దగా కాకుండా. చూస్తున్నారు కదా, ఇంకా నేను అలాగా చివరి వరకు, అంటే మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ వరకు ఏంటంటే అలాగా కుట్టాను. ఇంకా 2 చూపించాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని నేను ఒక్కటే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఒకటైతే కుట్టేసింది చూపిస్తున్నాను మీకు. అలా వస్తుంది మనకి కుట్టిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ అదే షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ లోతు తీసాం కదా, లోతు తీసింది ఏంటి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ వైపున అయితే రావాలి. అయితే ఏంటంటే మనకి నేను ఆల్రెడీ ఇందాక ఇంతకుముందు కటింగ్ వీడియోలో చెప్పానండి, మధ్యలో మనకి కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ పెట్టుకున్నది ఏంటంటే కరెక్ట్గా మధ్యలో అనేది రావాలి. అది మనం ఎటు సైడ్ని కుడుతున్నాం అనేది చూసుకోవాలి, లేదంటే పైది కింద వైపున అట్లాగా మారిపోతుంది. అలాగే మనకేంటంటే మార్క్ చేసింది అటువైపున ఉండాలి. ఆ షోల్డర్కి మనకి కట్ పెట్టాం అని చెప్పాను కదా, అదిగోండి నేను కట్ చేసేసాను. అది బ్లౌజు కట్ చేసినప్పుడు మధ్యలో అనేది కట్ పెట్టుకున్నాను కదా, ఆ కట్ పెట్టింది ఏంటంటే ఆ షోల్డర్ జాయింట్ దగ్గర అనేది పెట్టేసేసి ఒక పావించు వెడల్పులో మనకి చివరి వరకు అనేది లాగకూడదు. లాగకుండా ఏంటంటే అలా చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, అలాగా సరి చేసుకుంటూ అనేది చివరి వరకు అనేది కుట్టాలి. ఇంకా అలాగే చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఏంటి అంటే మళ్ళీ అటువైపును కూడా మళ్ళీ తిరిగేసేసుకొని మళ్ళీ అటువైపున అనేది కుట్టుకోవాలి. మనం ఏంటంటే చివరి నుంచి కుట్టామనుకోండి, మనకి ఎగుడు దిగుడు అనేది వచ్చేస్తుంది. అటువైపున ఎక్కువ, ఇటువైపున అనేది తక్కువ వస్తుంది. అందుకని ఏంటంటే మనం అలాగా మధ్యలో పెట్టి కుట్టామనుకోండి, మనకి సమానంగా అనేది వస్తుంది. అటు సైడ్న ఇటు సైడ్న కూడా సమానంగా అనేది వస్తుంది. నేను ఇంకా కొంచెం మళ్ళీ దగ్గరగా అనేది చూపిస్తున్నాను. నేను ప్రతిదీ కూడా ఒక్కొక్కడే చూపిస్తున్నాను, కానీ అయితే ఏంటంటే వీడియో తీసుకుంటూ తీయాలి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది. అట్లాగా సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. లాగకూడదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. లాగితే ఏంటంటే మళ్ళీ సాగిపోతాయి.
అలాగే సరి చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చామంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఏంటి అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఓణీ క్లాత్ ఉంటుంది కదా, ఓణీలో ఏంటంటే నేను కొంచెం అనేది కట్ చేసుకున్నాను చిన్న బెల్ట్ లాగా కుట్టడం కోసము. చూస్తారు కదా, 2 సైడ్లు కావాలి కాబట్టి 2 హ్యాండ్స్ కోసము నేను ఒక 1.5 ఇంచు వెడల్పులో అలాగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. మనకి హ్యాండ్ ఎంత పొడవుందో చూసుకొని తర్వాతన ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఖర్చు వైపుననేది కుట్టుకుంటూ రావాలి. మనకి హ్యాండ్ లోపల వైపున ఉంది కదా, మనం ఏంటంటే చిన్న బెల్ట్ లాగా అనేది కుడుతున్నాను నేను. అలాగే కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని అలాగా పై వైపుకి మడత పెట్టేసి అలాగ చివరి వరకు అనేది కుట్టాలి. ఖర్చు కనిపించకుండా. చూస్తున్నారు కదా, నేను ఇంకా అలాగా తిరిగేసేసి ఏంటి అంటే మనకి పై వైపున అనేది అలాగా కుడుతున్నాను. అప్పుడేంటంటే మనకి చూడడానికి కూడా అలాగా బాగుంటుంది. ఎందుకంటే నేను హ్యాండ్ తిరగలేదు కదా, తిరగలేదు కాబట్టి ఇలాగ బెల్ట్ లాగా వేస్తున్నాను. ఇలాగ చిన్నగా బెల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఆ ఖర్చు కనిపించకుండా అలాగ లోపలికి మడత పెట్టేసేయాలి. మడత పెట్టేసేసి ఏంటంటే ఇంకా అలాగ చివరి వరకు అనేది కుట్టాలి. తర్వాత ఏంటంటే ఆ చివరన అనేది కూడా కొంచెం చిన్న మళ్ళీ కుట్టుకోవాలి. అంటే మనం పై వైపున కుట్టు వేసాం కదా, దాని కిందే కొంచెం గ్యాప్, దాని కింద కూడా కొంచెం కుట్టు అనేది వేసుకోవాలి. చివరి వరకు అనేది కుట్టాను కదా, మళ్ళీ చివరన కూడా నేను కుట్టు అనేది వేస్తున్నాను. ఇంకా అలాగా చివరి వరకు అనేది కుట్టేసుకున్నాము. కుట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను. చూసారు కదా, మనకి ఇంకా అలా వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కరెక్ట్గా సమానంగా పట్టుకోవాలి. సమానంగా పట్టుకొని ఏంటి అంటే మనకి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుము వరకు అనేది జాయింట్ చేసుకోవడం కోసము నేను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూస్తున్నాను. 6 ఇంచులు 6.5 ఇంచులు అనేది నేను మార్క్ చేశాను కదా, 6.5 ఇంచులకు అనేది నేను మార్క్ చేస్తున్నాను. తర్వాత ఏంటి అంటే నేను కట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 2 ఇంచులు అనేది ఖర్చుకు మార్క్ చేశాను కదా, కొంచెం రఫ్ లాగా అనేది లాగాలి. రఫ్ లాగేసేసిన తర్వాత మనకి ఇక్కడ చంక దగ్గర నేను కరెక్ట్గా 2 ఇంచులుగా అనేది మార్క్ చేశానని చెప్పాను కదా, ఆ ఖర్చు అనేది మనకి హ్యాండ్ వైపుకి అనేది పై వైపుకి అనేది పెట్టాలి. పై వైపుకి పెట్టేసేసి అలాగా 2 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు మార్క్ చేసేసుకొని తర్వాత ఏంటంటే కింద సైడ్ని కూడా ఒక 2 ఇంచులు అనేది మార్క్ చేశాను కదా నేను, అలాగే సమానంగా చూసుకొని 2 కూడా కరెక్ట్గా పట్టుకోవాలి. షేప్ బెల్ట్ అని అలాగే మనకి కింద బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ 2 సమానంగా పట్టుకొని ఫస్ట్ అయితే నేను కుట్టేసేస్తున్నాను. ఒక 2 ఇంచుల వరకు 2 ఇంచుల వరకు కుట్టు అనేది వేసేస్తున్నాను. 2 ఇంచులు కుట్టేసేసిన తర్వాత అలాగే చివరి వరకు కరెక్ట్గా సమానంగా పట్టుకొని కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక డబల్ కుట్లు ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, మనకి ఏమైనా లూజ్ అనిపిస్తే మాత్రం మళ్ళీ కుట్టుకోవచ్చు.
తర్వాత మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ వేయాలి కదా! నేనేంటంటే ఎప్పుడు గూడా ఇలాగ జాయింట్ చేసిన తర్వాతనే ఎక్కువగా అయితే ఇలాగ నేను బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేస్తాను. తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ ఉంటుంది గదా! ఆ షోల్డర్ నుంచి ఏంటి అంటే బ్యాక్ పార్ట్ సమానంగా అనేది పట్టుకోవాలి. సమానంగా సరి చేసుకొని సమానంగా పట్టుకోవాలి. సమానంగా పట్టేసేసుకొని అలాగా మనకి 1 ఇంచ్ వరకి అంటే ఇటు హాఫ్ ఇంచు, అటు హాఫ్ ఇంచు. అంటే మనకి ఒక్కొక్క సైడ్ అంటే కలిపి ఒక 1 ఇంచ్ అనేది వస్తుంది. చూసారు గదా! మనకి అలాగా పై వైపున, కింద వైపున 1 ఇంచ్ అనేది వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ వరకు అలాగా మడత పెట్టేసి సమానంగా కొంచెం రఫ్ అనేది లాగాలి. రఫ్ అనేది లాగేసి సమానంగా పట్టుకొని ఒక 4 ఇంచుల వరకు అనేది పొడవు మార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా! హాఫ్ ఇంచు. హాఫ్ ఇంచ్ తోటి 4 లేదా 3.5 ఇంచుల వరకు అనేది మార్క్ చేసుకోవచ్చు. నేను ఒక 3.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసేసి అలాగ క్రాస్‌గా అనేది కుట్టేసాను. ఇటు సైడ్ ఎలా కుట్టామో సేమ్ అటు సైడ్ కూడా అలాగా షోల్డర్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు అలాగా కింద సైడ్ వరకు కూడా సమానంగా పట్టుకొని షోల్డర్‌కి మధ్యలో అలాగ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను మళ్ళీ చూడండి. షోల్డర్‌కి అలాగ మధ్యలో పట్టుకొని కింద సైడ్ వరకు అలాగా కుట్టాలి. మనం ఫస్ట్ మార్క్ చేసుకుంటే సరిపోతది. దాని ప్రకారం అయితే కుట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మార్క్ చేయలేదు, మర్చిపోయాను మార్చేయడం. దాని ప్రకారం ఏంటంటే అలాగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక 3.5 ఇంచుల పొడవులతోటి మనం క్రాస్‌గా అనేది కుట్టుకోవాలి. అలాగే కింద సైడ్ కూడా సమానంగా సరి చేసుకోవాలి. అవి 2 కూడా సమానంగా ఉండాలి. సమానంగా చూసుకొని అలా సరి చేసుకొని క్రాస్‌గా అనేది కుట్టుకోవాలి. ఇంకా అలాగా క్రాస్‌గా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా! మనకైతే ఏంటంటే నేను థ్రెడ్స్ కూడా కుట్టాను. తర్వాత ఏంటంటే మనకి లూజ్ చూసుకొని మిగతా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసుకొని కట్ చేయమని ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక చూసారు కదా! బుట్ట హ్యాండ్ అయితే ఇలా వచ్చింది ఫైనల్‌గా. చాలా బాగా వచ్చిందండి. చక్కగా ముడతలు కూడా అయితే ఏమీ రాలేదు. మనకి 7 ఇంచులు పెట్టుకుంటే ఏంటి అంటే టైట్ అయిపోతుంది. 7.5 పెట్టుకున్నామనుకోండి కొంచెం ఫ్రీగా అనేది ఉంటుంది. ముడతలు కూడా అసలు ఏమీ రావు. తర్వాత ఏంటంటే నేను ఇంకా థ్రెడ్స్ కొట్టేసి నార్మల్‌గా హ్యాంగింగ్స్‌లా కుట్టేసాను. థ్రెడ్స్ కోసం ఏంటంటే కొంచెం నేను అలాగా ఒక 1 ఇంచు పొడవు తీసుకొని అలాగా థ్రెడ్స్ కోసం అయితే కుడుతున్నాను. ఒక పాదం ఇంచు వెడల్పుతోటి అలాగా చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇంకా అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు థ్రెడ్ తిరిగేస్తాను. తిరగేయడం కోసం అయితే నేను ఇదైతే తీసుకున్నాను. దీన్ని ఏదో అంటారు గుర్తులేదు నాకైతే పేరు. నాకు వచ్చేసరికి ఒక రూ. 60 అనుకుంటా. రూ. 60 పెట్టయితే నేను ఎప్పుడో తీసుకొచ్చాను. నేను దాన్ని బెట్టి అనేది తిరిగేస్తున్నాను. చూసారు కదా! అలాగే ఎక్కించిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది దీంతో అయితే. అలాగే ఒక చిన్న హుక్ లాగా అనేది ఉంటుంది. ఆ హుక్ అనేది కొంచెం అలాగా పై వైపుకి పెట్టేసేసి అలాగా మనకి అలాగే స్లోగా అనేది సరి చేసుకుంటూ లాగాలి. మనకి కొంచెం పట్టుకోవడం కోసం ఏంటంటే చిన్న కింద సైడ్ ఏంటంటే చిన్న రింగ్ లాగా కూడా ఇచ్చారు. ఆ రింగ్ దగ్గర ఏంటంటే అలాగ పట్టుకొని అదిగోండి మనకి జారిపోకోకుండా అలాగా సరి చేసుకుంటూ
మనకి తిరిగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడేంటంటే మా చిన్నబ్బాయి అది ఎగ్ పఫ్ అనుకుంటా. అది ఎగ్ పఫ్ కాదు, దాన్నేదో అంటారు. నాకైతే గుర్తులేదు. అది తినమనైతే ఇస్తున్నాడు. నేను తర్వాత తింటానంటున్నా. ఇంకేంటంటే ఇంక అలాగా చివరి వరకనేది అలాగా సరి చేసేసుకున్న తర్వాత నేను నార్మల్‌గా అయితే కుట్టేస్తున్నాను ఇవి. చూసారు కదా! అటు సైడ్, ఇటు సైడ్ సమానంగా కట్ చేసేసుకొని అలాగా క్రాస్‌గా అయితే కుడుతున్నాను. వీటి డిజైన్‌లు కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే పెట్టానండి. ఒకవేళ ఇది గనక మీకు నచ్చకపోతే నేనైతే సింపుల్‌గానే కుట్టేసాను. ఇంక నచ్చకపోతే చాలా మోడల్స్ అయితే పెట్టాను. నా వీడియోస్‌లో అయితే ఉంటాయి, పాత వీడియోస్‌లో. ఆ వీడియోస్‌లో చూసుకొనైనా మీరు మార్చుకొనైతే కుట్టుకోవచ్చు. చూసారు కదా! ఇంకా ఇటు సైడ్ ఎలా కుట్టానో అటు సైడ్ కూడా ఇంకా అలాగైతే కుట్టేసాను. ఇంకా అలా కుట్టిన తర్వాత ఏంటంటే మనకి నేను బ్యాక్ పార్ట్‌కైతే జాయిన్ చేసేసాను. ఓకేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.